వాడిని మల్లన్న అనొద్దు, వాడిని మళ్ళీ అనాలే అంట. అయితే యాక్చువల్‌గా వాడిని నాకు మల్లన్న అనబుద్ధి కాదు. చింతపండు గాడనే అనాలనిపిస్తది. కాకపోతే కొందరు పెద్దలు కలిసి ఏమన్నారంటే, "ప్రవీణ్, నువ్వు చెప్పే సబ్జెక్ట్ అమోఘంగా, చాలా లోతుగా, వివరంగా ఉంటుంది. అటువంటప్పుడు తీన్మార్ మల్లి మీద కూడా కొంత పార్లమెంటరీ భాషలోనే మాట్లాడే ప్రయత్నం చేయి. ఎందుకంటే వాడినొక్కడిని తిట్టడం వల్ల పెద్దవాళ్ళ దగ్గర కూడా ప్రవీణ్ ఇట్లా అందరితోటి మాట్లాడతాడేమో కొంత అనేది ఉంటుంది. నువ్వు బయటకు వస్తే మళ్ళీ ఎంత సౌమ్యంగా మాట్లాడతావో, ఎంత నీట్గా మాట్లాడతావో మాకు తెలుసు. కానీ జనాలకు కూడా తెలవాలి కదా నువ్వు మాట్లాడే విధానం. కాబట్టి వాడిని తిట్టడం కంటే వాడు చేసిన దుర్మార్గాల మీద మాత్రం గట్టిగా ప్రశ్నించు, గట్టిగా మాట్లాడని చెప్పింది. కాబట్టి నాకంటే చాలా పెద్దవాళ్ళు కొంత సూచనగానో, కొంత మన బాగు గోరో చెప్పినప్పుడు తప్పకుండా తీసుకోవాలని నాకు కూడా అనిపించింది. దాన్ని అప్పుడప్పుడు కొనసాగిస్తున్నా కానీ ఇక వాడిని చూస్తేనే బొంత పురుగును చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఆ మురిక్కాలువల దగ్గర పండుకునే పంది లెక్క, ఆ కుక్క లెక్క అనిపిస్తాడు వాడు. వాని అవతారం, వాని మాటలు, వాని రోత మాటలు అవన్నీ చూసి కంపరం అనిపిస్తుంది. కాబట్టి వాడిని ఏదో మనం మల్లన్న అంటున్నాం అంటే ప్రేమ మీద కాదు.